ప్రకృతి సోయగాలకు మారుపేరైన జమ్మూ కాశ్మీర్లో పచ్చదనాన్ని మరింతగా పెంచాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 10 లక్షలకు పైగా మొక్కలను సమాజంలోని వివిధ వర్గాలకు ఉచితంగా అందజేయాలని నిర్ణయించుకుంది. కాగా తమ ప్రాంత నేల స్వభావాన్ని బట్టి తమకు అనువైన మొక్కలను ఎంచుకునే అధికారం కూడా రైతులకు ప్రభుత్వం ఇచ్చింది. కాగా కొంతకాలంగా జమ్మూ కాశ్మీర్ నేలలో భూసారం తగ్గిపోతుంది. అయితే తాజాగా ప్రభుత్వం అందజేసే మొక్కల పెంపకంతో భూసారాన్ని పెంచుకునే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ సర్కార్ ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్లో పచ్చదనం పెంచాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా 10 లక్షలకు పైగా మొక్కలు సరఫరా చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అధికార యంత్రాంగానికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇలా సర్కార్ సరఫరా చేసేటువంటి మొక్కలు అనేక రకాలున్నాయి. వీటిలో కొన్ని స్థానిక మొక్కలు అయితే మరికొన్ని ఔషధ గుణాలున్న మొక్కలు కూడా లేకపోలేదు. అంతేకాదు కమర్షియల్ ప్రయోజనాలున్న మొక్కలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ప్రధానంగా అటవీ ప్రాంతాలు దాటిన తరువాత రోడ్డుకిరువైపులా సదరు మొక్కలు నాటాలన్నది జమ్మూ కాశ్మీర్ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది. కాగా జమ్మూ కాశ్మీర్లో కొంతకాలంగా అటవీ ప్రాంతాల నరికివేత విచ్చలవిడిగా జరిగింది. ప్రాజెక్టుల పేరు చెప్పి చెట్లను భారీ సంఖ్యలో కొట్టివేశారు. దీంతో జమ్మూ కాశ్మీర్లో అటవీ ప్రాంతం తగ్గిపోయింది. అంతేకాదు వాతావరణ సమతుల్యత కూడా దెబ్బతింది. ఫలితంగా వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. అదే సమయాన కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోయాయి. దీంతో ప్రజలకు స్వచ్ఛమైన గాలి కనుమరుగైంది. ఇదిలా ఉంటే తమ అధికారులు అందజేసే మొక్కలను రైతులు అలాగే స్థానికులు వాణిజ్య ప్రయోజనాలకు కూడా ఉపయోగించుకోవచ్చని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం పేర్కొంది. అంతేకాదు బయోడైవర్సిటీకి కూడా సదరు మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వ యంత్రాంగం వెల్లడించింది. కాగా తమ ప్రాంత నేల స్వభావాన్ని బట్టి తమకు అనువైన మొక్కలను ఎంచుకునే అధికారం కూడా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం రైతులకు ఇచ్చింది. కొంతకాలంగా జమ్మూ కాశ్మీర్ నేలలో భూసారం తగ్గిపోతోంది. అయితే తాజాగా ప్రభుత్వం అందజేసే మొక్కల పెంపకంతో భూసారాన్ని పెంచుకునే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. అలాగే ఆగ్రో ఫారెస్ట్రీకి అనుకూలంగా సదరు మొక్కలను ఉపయోగించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఏమైనా జమ్మూ కాశ్మీర్లో పచ్చదనం పెంచడానికి ఒమర్ అబ్దుల్లా నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది.